హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ విన్నువారల్ ఛానల్. ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు. అదేంటో చూద్దాం. ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు. దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసుకొని జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్ళాడు. అప్పుడు జనక మహారాజు వారి వివాహ శోభాయాత్రకు సాదరపూర్వక స్వాగతం చెబుతాడు. అప్పుడు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్ళి జనక మహారాజుకు పాదాభివందనం చేస్తాడు. అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగిలించుకొని, రాజా, మీరు పెద్దవారు, పైగా వరుణి పక్షం వారు. ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి? గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా అని అంటాడు. అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన సుందరమైన జవాబు చెబుతాడు. మహారాజా, మీరు దాతలు, కన్యాదానం చేస్తున్నారు. నేనైతే యాచకుణ్ణి, మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను. ఇప్పుడు చెప్పండి, దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద, ఎవరు గొప్ప అని అంటాడు. ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇలా అంటాడు. ఏ గృహంలో అయితే కూతుళ్ళు ఉంటారో వాళ్ళు అత్యంత భాగ్యవంతులు. ప్రతి కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు, కానీ ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు. ఇది మన భారతీయత, ఇది మన సంస్కృతి, ఇది మన రామాయణ నీతి. చూసారా ఎంత ఎంత చక్కగా చెప్పారు. బాయ్ అండి.